అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 30వ తారీఖు ఆదివారం ఉగాది రోజున కుంభరాశి వారికి మట్టి ముట్టిన బంగారంలాగా మారబోతుంది. ఇక ఉగాది తర్వాత కుంభరాశి వారికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక ఉగాది రోజున వీరికి గోచార ఫలితం అనేది చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది కనుక ఈ ఉగాది రోజున కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఉగాది రోజున కుంభరాశి వారికి గోచార ఫలితం అనేది ఎలా ఉంటుంది, కుంభరాశి వారికి ఎలా ఉంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉగాది అంటే కొత్త పంచాంగం ఎలా ప్రారంభం కానుంది, కుంభరాశి వారికి ఎలా మట్టి ముడితే బంగారంగా మారుతుంది అన్నటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3-4 పాదాలలో జన్మించిన వ్యక్తులను కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని శాస్త్రాలు కూడా పండితులు చెప్తున్నారు. ఈ రాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని పండితులు చెప్తున్నారు. అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక రాశివారి గోచార ఫలితాలు ఏళ్ళ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొత్త పంచాంగం ప్రకారం చూసుకున్నా కానీ కుంభరాశి వారికి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉండటంతో పాటు ఈ సమయంలో వీరు ఎక్కువ అంటే తక్కువ కష్టపడితే ఎక్కువ సంపాదించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధానంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. ఈ సమయంలో వీరు ఇంకా గోచార ఫలితాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే గనక వీరు ఎంత కష్టపడితే అంటే ఎంతో కష్టపడినా కూడా లేదా సామాన్యంగా కష్టపడిన ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం అంకిత భావంతో కలిసి అంటే అంకిత భావంతో పనిచేస్తే గనక ఇంకా వీరికి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. తిరుగులేని రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా వీరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కుంభరాశి వారికి అద్భుతం అంటే మహా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది. ఇక కష్టాలు అనేటివి అసలు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి విజయం కూడా ఉంటుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు. అంతేకాదు ఈ యొక్క అంటే అదృష్టం అనేది తిరుగుతుంది. ఇదివరకు మీకు ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఆ రాశులకి ఎంతటి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది అంటే గనక మీరు ఎప్పుడు కూడా ఊహించని విధానంగా అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆశించిన విధానంగా లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో అద్భుతమైనటువంటి విజయం ఉంటుంది. కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబం నుండి మీ ఆర్థిక పరిస్థితుల్లో మంచి మెరుగుదల కూడా ఉంటుంది. అంతేకాకుండా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం, దివ్య చూపు అనేది మీ పైన పడటం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. శని భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. అలానే అదృష్టం అనేది ఈ రాశి వారిని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాకుండా మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్య తమ యొక్క తెలివితేటలతో వెంటనే పరిష్కరించుకుంటారు అని చెప్పుకోవచ్చు. మీ సమస్యకి పరిష్కారం వెంటనే లభిస్తుంది. అంతేకాకుండా ఇతర ఏవైనా సమస్యలున్నా, ఏవైనా కుటుంబ పరంగా సమస్యలున్నా, ఆర్థిక పరంగా సమస్యలున్నా, ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. వ్యాపారంలోనే విద్య ఉద్యోగంలో కూడా మీదే పై చేయిగా నడుస్తుంది. వినూత్న ప్రయత్నాలు అద్భుతంగా కలిసి వస్తాయి.
వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవి ఖచ్చితంగా కూడా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా మీ యొక్క జీవితంలో కొత్త ఆలోచనలు అలాగే కొత్త వెలుగుని చూస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారంలాగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఖర్చులు మాత్రం సామాన్యంగా కొనసాగుతాయి. అలానే పొదుపు కూడా ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తారు. వివాహాది ఆ శుభకార్యాలలో ఆటంకం ఉన్నా సరే అది తొలగిపోతుంది. వివాహంలో కూడా శుభ ఫలితాలను పొందుతారు. వివాహాది శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. అలానే మీ స్తోమతకు మించినటువంటి హామీలు ఎవరికి ఇవ్వవద్దు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అలానే సంతానం శ్రద్ధ వహిస్తారు. మీరు ఏదైనా ప్రయాణం తలపెడితే గనక అందులో కూడా అద్భుతమైనటువంటి కలిసి వస్తుందని ప్రయోజనం అయితే ఉందని చెప్పుకోవచ్చు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి రావడమే కాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి తూర్పు దిక్కు ప్రయాణాలతో పాటుగా ఏది చేసినా కూడా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది. గృహిణీలకి మంచి శుభవార్తనైతే వింటారు. అలానే ఆదాయం పెరుగుతుంది. అతి తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించేటువంటి ఆదాయాన్ని చూస్తారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎప్పటికీ అప్పటికి వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు మంచిగా ఆలోచిస్తూ మంచిగా ఆలోచన విధానంతోనే సాగిపోతూ ఉంటారు. మంచి ఆలోచన విధానంతోనే వీరు జీవితంలో పైకి వస్తారు అని చెప్పుకోవచ్చు. ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అలానే గోచార ఫలితాలు అంటే గోచారం అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితంలోనే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. గోచార ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రాశి వారికి. తద్వారా ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే కలిసి వస్తుంది. అంతేకాకుండా కొంచెం శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే కొంచెం శ్రద్ధ పెట్టి ఆలోచించడం, కొంచెం పని మీద శ్రద్ధ పెట్టి మీరు పని చేయడం వంటివి చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది అని అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు అని చూస్తారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి శుభయోగం అనేది ఉంటుంది. ఉగాది నుండి కూడా అద్భుతమైనటువంటి రాజయోగం ఆరంభం కాబోతూ ఉంది. అయితే వీరు నూతన జీవితంలో నూతన సంవత్సరంలో మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా ఉంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. దానితో పాటు నూతనంగా ఏదైనా మొదలుపెట్టినా కూడా శుభం జరుగుతుంది. శ్రద్ధతో పనిచేయండి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. దానితో పాటుగా కుటుంబంలో శాంతి పెరగాలి అన్నా, కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోవాలన్నా కూడా సరే మీరు మర్చిపోకుండా మీకు తోచినది ఎవరికైనా దానం చేయండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయని, దాంపత్య జీవితంలో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. మీరు మట్టి ముట్టిన బంగారంలాగా మారుతుందని చెప్పుకోవచ్చు. మట్టి ముట్టినా సరే బంగారంలాగా మారుతుంది కుంభరాశి వారికి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యక్తిత్వం చాలా గొప్పది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క వ్యక్తిత్వం అద్భుతమైనటువంటిది. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి వ్యక్తిత్వం. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే చాలా ముందుంటారు ఈ రాశివారు. తద్వారా వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి 30వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి మట్టి ముట్టిన బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చేపట్టే పనులలో సత్ఫలితాన్ని సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ప్రయాణాలు ఫలిస్తాయి. మీకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో ఈ సమాజంలోనే కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, ప్రతి వృత్తి ఉద్యోగ
వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి సానుకూలత స్పందన ఏర్పడుతుంది. సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.